ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ వాషింగ్టన్లో ఫైనల్ అవుతుంది కాబట్టి భారత రంగానికి చెందినటువంటి నష్టాల సెక్టార్స్ నూనె గింజల తయారీ, పండ్లు మరియు మద్య పరిశ్రమలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్స్, తర్వాత వైద్య పరికరాలు, దీంట్లో స్టెంట్స్, ఎంఆర్ఐ యంత్రాలు, అత్యాధునికమైనటువంటి పద్ధతులు అవి ఉంటాయి కాబట్టి దిగుమతి చేసుకుంటే ఆ టారిఫ్లు తగ్గించినట్లయితే మేక్ ఇన్ ఇండియా కంప్లీట్గా దెబ్బతింటుంది కాబట్టి వైద్య పరికరాలు అమ్మేటువంటి అమ్మకాలు తగ్గిపోతాయి కాబట్టి ఇక్కడ మేక్ ఇన్ ఇండియా గోవిందా అయిపోతుంది. అదొకటైతే సౌరశక్తికి సంబంధించి సోలార్ ఎనర్జీ దీనికి ప్రత్యేక సవాలుగా భారతీయ సోలార్ సేల్స్ పై 126 వరకు ఇది యాంటీ సబ్సిడీ అమెరికా దేశం భారతదేశం నుండి ఎగుమతులు చేసుకునేటువంటి వాళ్లకు ఇక్కడ నష్టం వస్తున్నది. ఆల్రెడీ 126% యాంటీ సబ్సిడీ విధించింది అమెరికాలో కాబట్టి అస్సలు ఈ సౌరశక్తికి సంబంధించినటువంటి పరికరాలు అమెరికాలో అమ్ముడు పోవు కాబట్టి ఇక్కడనే ఉంటాయి. ఈ యొక్క వాటిని ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉండదు కాబట్టి అది కూడా నష్టపోతుంది. ఇంధన ఖర్చులు ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పటి వరకు భారతదేశము ఇరాన్ నుండి కొంత, రష్యా నుండి మరియు ఇక్కడ అమెరికా నుండి గత 6 నెలల నుండి బాగా ఫోర్స్ చేస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ట్రంప్ ప్రభుత్వానికి సంబంధించి ఇంధనము ఇక్కడ రష్యా నుండి తక్కువ చేసుకోవాలి అనగా అక్కడ నుండి మనం తక్కువకు కొని మిగిలినటువంటిదంతా కూడా అమెరికా నుండి మాత్రమే ఇది కొనాలి అంటున్నాడు ట్రంప్ సర్కార్. దానికి తలొగ్గినటువంటి మోడీ సర్కార్ కూడా దీని వలన ఆయనది ఏం పోతుంది, దేశ ప్రజలది పోతుంది. 200 రూపాయలకు 500 రూపాయలకు పెట్రోల్ అయినా కూడా ఆయనకి ఏం కాదు. ఎందుకంటే ఆయన ధనిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మామూలు వాళ్ళకు మాత్రం ఇది అర్థమవుతుంది. అయినా మేము మోడీకే ఓటేస్తామంటే ఇటువంటి వాళ్ళను ఎవ్వరు ఏమీ చేయలేరు, ఏమీ కాదు కూడా. అట్లాగే అమెరికా నుండి దిగుమతి అయ్యేటువంటి వస్తువులకు భారతదేశంలో ఎక్కువ క్రేజీ ఉంటుంది కాబట్టి ఆ స్టాండర్డ్స్ను ఇండియాలో తయారయ్యేటువంటి రంగాలు, ఆ యొక్క పరిశ్రమలు, ఆ యొక్క టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి అంటే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అదనంగా ఈ యొక్క తయారీ రంగాలకు ఆ యొక్క క్వాలిటీ వస్తువులు ఉత్పత్తి చేయాలి కాబట్టి వాళ్లకు కూడా నష్టము వాటిల్లుతుంది. కాబట్టి ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ అవుతుంది. అంటే ఇక్కడ బిల్లు మన ఒక చిన్న సామెత ఉంది, బిల్డప్ ఎక్కువ బిల్లింగ్ తక్కువ అన్నట్టు. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలే. కానీ మోడీ ప్రభుత్వం ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఎందుకు తల ఒగ్గిందో, ఈ యొక్క బ్లాక్ మెయిల్ రాజకీయాలు భారతదేశంతో తల ఒగ్గడం వలన ట్రంప్కి ఇది ఎందుకు తల వంచింది భారతదేశం అనబడేటువంటి ప్రశ్న ఇది మోడీ మాత్రమే చెప్పాలి. ఇది ఏమైనా అప్స్ట్రీమ్ ఫైల్స్లో ఏమైనా ఉండడం మూలాన ఇది తల ఒగ్గి ఈ యొక్క ట్రేడ్ డీల్ను ఇండియా ఓకే చేసిందా అని ఖచ్చితంగా అనుమానించాల్సి వస్తుంది.